మన కడప జిల్లాలో చారిత్రక వైభవం కలిగిన ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు నేటికి భక్తులతో అనునిత్యం పూజలతో ఆరాధించబడుతున్నాయి. అటువంటి దేవాలయాల్లో అత్యంత విశిష్టత కలిగిన ఆలయం దేవుని కడప. తిరుమలకు ఇది తొలి గడప. మరి ఈ దేవుని కడప ప్రత్యేకత ఏంటో తెలుసా? తిరుమల తొలి గడపగా ప్రసిద్ధికెక్కింది. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవడానికి గడప లాంటిది. ప్రాచీన కాలంలో ఉత్తర భారత యాత్రికులు తిరుమల వెళుతూ ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారట. అక్కడ దాకా వెళ్లలేని వారు ఇక్కడే ఆ ముడుపులు చెల్లించి వెనుదిరిగేవారట. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులకు కాశీ వెళ్లడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికి, తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లే వారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా 3 చోట్లకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం 3 క్షేత్రాలకు వెళ్లేవారు. తిరుమలకు తొలి గడప అయినటువంటి శ్రీ దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాము. ఆ గుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మనం ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వారిని అడిగి తెలుసుకున్నాము. స్వామి చెప్పడానికి గుడి విశేషత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మీరందరూ ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ స్వామివారికి వెనకల వైపున ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ప్రధానంగా అప్పట్లో ఇది త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రంగా ఉండేది. ఆంజనేయ స్వామి గురించి ఏంటి అని ఆలోచిస్తే, త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్నంతా కూడా సహ్యాద్రి పర్వతాలు అనిపించేవాడు. ఇదంతా కూడా రావణాసుడు జయించిన రాజ్యాల్లో ఒక భాగం అని చెప్తారు. ఆయన చెల్లెలు శూర్పణఖకు కుంకుమ కిందకి గిఫ్ట్ ఇచ్చేశారట ఈ ప్రాంతాన్ని. ఆమె రాక్షసి కాబట్టి ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువగా ఉండేది. దాని నుంచి ఇటువైపు వెళ్ళే బాటసారులను, గ్రామస్తులంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాక్షసులు. అప్పుడు రాముల వారి సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు రాముల వారికి ఈ సమస్యలని చెప్పుకుంటే, రాముల వారు కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహరించేసి సీతాన్వేషణకై బయలుదేరతారు. అన్నమాచార్యుల వారు 50కి పైగా సంకీర్తనలు రాశారు ఈయన పైన. ఇంకా ఇక్కడ విశేషం ఏమంటే, విశేషంగా ఉగాది రోజున ముస్లిమ్స్ అంతా కూడా ఎక్కువ దర్శనానికి వస్తారు. ఇంకా ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ టెంపుల్ పాంచరాత్ర ఆగమం ప్రకారము, వడహల్ సాంప్రదాయం ప్రకారము స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. స్వామి, ముఖ్యంగా ఈ దేవుని గడప ఉత్సవాలని మన గడపలో ఎంతో వైభవంగా జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి? ఇక్కడేమంటే స్వామివారికి విశేషంగా మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మామూలుగా రథసప్తమి రోజు ఇక్కడ తిరునాళ అంటే స్వామివారి రథం మీద ఊరేగింపు మొదలవుతుంది. చాలా ఉత్సవం, చాలా వైభవంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామస్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందులో చాలా కలోహలంగా జరుగుతుంది అన్నమాట. అది ఇక్కడ విశేషం. ముఖ్యంగా ఈ దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం పరిస్థితికి వస్తే, ఈ మత సామ్రాజ్యానికి ఎటువంటి మత ఉద్దేశాలు లేకుండా హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేదంటే ముస్లింలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆ యొక్క రథసప్తంలో పాల్గొంటారు అని అంటుంటారు. దానికి ఉదాహరణగా మీరు ఏం చెప్పగలరు? దానికి ఉదాహరణగా ఏమంటే, ఇక్కడ మన ఇండ్లలో ఇప్పుడు దేవతా కార్యం అనేసి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు మనం ఇంట్లో దేవతా కార్యం అని పెట్టుకొని చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడంతా కూడా ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఏదైనా జరిగేటప్పుడు వాళ్ళ ఇంటి అల్లుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ శక్తానుసారంగా బియ్యము, బత్యము అన్నీ కూడా ఇచ్చి వెళ్తారనమాట. ఇదే ఒక్కటే చాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే. ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే స్వామివారి ఆలయంలో కుడివైపు కానీ ఎడమ వైపు కానీ ఎంతమంది దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించి మీరు మాకు ఏమైనా తెలియజేయగలరా? ఇక్కడ స్వామివారి సన్నిధి ప్రధానంగా ఉంటుంది. స్వామివారికి ఎడం వైపున అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఈ కుడివైపున వచ్చేసి ఆండాల అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇంకా విశ్వక్షేణుల వారి సన్నిధి, ఆళ్వార్ల సన్నిధి, ఇక్కడ అన్నీ కూడా ఇంకా ఏమంటే స్మార్తులకు మాత్రమే విశ్వక్షేణులు ఉండరు, వినాయక స్వామిని ఆరాధిస్తారన్నట్లుగా ఇక్కడ మేము అది అలాంటి భేదం కూడా లేకుండా ఇక్కడ స్వామివారి వినాయకుడి సన్నిధి కూడా ఇక్కడ ఇదే గుడిలోనే ఉండడం అనేది ఒక ప్రత్యేకత. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆలయ ప్రధాన అర్చకులు ఏవైతే ఈ యొక్క గుడి గురించి విశేషతలు, ఆ గుడి పురాతన చరిత్ర ఏ విధంగా అయితే చూస్తున్నారు, మరిన్ని విషయాలు మన ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి తొలి గడపైనటువంటి దేవుని కడపలో వచ్చిన భక్తుల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందువల్ల ఈ పట్టణానికి కృపాపురం అని పేరొచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామి గురించి 12 కీర్తనలు స్వరపరిచారు. దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుని గుడిలో ఒక మందిరంలో ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. ఇది హనుమ క్షేత్రం. ఇక్కడ ఉండే గణపతికి నిలువు నామాలు ఉండడం విశేషం. ఆలయ ప్రాంగణంలో ఆండాలమ్మ, విశ్వక్సేన వంటి ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కంచి తరహాలో ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండడం విశేషం. దేవుని కడపలో మరో విశిష్టత ఏంటంటే మత సామరస్యం. ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. రథసప్తమి రోజు స్వామి రథాన్ని లాగడంలో అందరూ పాల్గొంటారు. దేవుని కడపలో నిత్యం తిరుమల తరహాలోనే పూజాధికాలు జరుగుతాయి. మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథసప్తమి నాడు జరిగే తేరు తిరునాళ్ల ప్రధాన ఆకర్షణగా ఉంది.